చార్ధామ్లో ట్రాఫిక్ జామ్ విపరీతంగా నెలకొన్నది. ఉత్తరాఖండ్లోని యమునోత్రి, గంగోత్రి, కేదారీనాథ్, బద్రీనాథ్ ఆలయాలను కలిపి చార్ధామ్గా పిలుస్తారు. ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆలయాలు తెరుచుకోగా అక్టోబర్, నవంబర్ వరకు యాత్ర కొనసాగుతోంది. హిందువులకు అత్యంత పవిత్రమైన ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సముద్ర మట్టానికి ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న ఈ క్షేత్రాలకు చేరుకోవాలంటే కొండ మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇటీవల యాత్రికుల సంఖ్య భారీగా పెరగడంతో ట్రాఫిక్, వసతి, భద్రతా ఏర్పాట్లు అధికారులకు సవాలుగా మారుతున్నాయి. చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ మార్గాలు కిటకిటలాడుతున్నాయి. కేదార్నాథ్ నడక మార్గంలో అడుగు వేయడానికి కూడా లేనంత రద్దీ నెలకొంది. ఇక బద్రీనాథ్కి వెళ్లే మార్గంలో జోషిమఠ్లో 25 నుంచి 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. యాత్రికులు గంటల తరబడి వాహనాల్లో గడపాల్సి వస్తోంది. పర్యాటకుల రద్దీని ప్రభుత్వం మరింత పకడ్బందీగా కంట్రోల్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.